చాలా మంది క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక లోన్స్ కట్టలేక చాలా రాంగ్ డెసిషన్స్ వాళ్ళ లైఫ్ రిలేటెడ్ గా తీసుకుంటూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను చెప్పినట్లు చేయండి. బికాస్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం డబ్బులు ఇచ్చి ఎటు పడితే అటు తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. తీసుకుందామని ప్రయత్నించే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఆర్బీఐ వాళ్ళు ₹1,00,00,000 ఫైన్ వేశారు. బజాజ్ ఫైనాన్స్ మీద ₹2.5 కోట్ల ఫైన్ వేశారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. మీరు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్రెడిట్ కార్డ్, ఈవెన్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ ఏవైనా మీరు కట్టలేకపోతున్నారంటే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి మాకు మోరటోరియం కావాలి అని అడగండి. ఎగ్జాక్ట్ గా ఈ పేరు దెన్ ఆ సంస్థలు మిమ్మల్ని కొన్ని నెలల పాటు ఎటువంటి ఈఎంఐ ని అడగకుండా మీకు టైం ఇస్తాయి. ఈ టైంలోపు మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయి మళ్ళీ ఆ లోన్స్ కి సంబంధించిన ఈఎంఐస్ ని కట్టుకోవచ్చు. మిమ్మల్ని హెరాస్ చేసే హక్కు ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి లేదు. ఈ ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా మీ పైకి ఒక మనిషిని పంపించి మిమ్మల్ని తిట్టించి డబ్బులు తీసుకురావడానికి ప్రయత్నించకూడదు. మీరు పనిచేస్తున్న దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ ఇష్టం వచ్చిన సమయాల్లోకి ఎవరు రాకూడదు. కేవలం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 PM లోపే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. అది కూడా మిమ్మల్ని హెరాస్మెంట్ చేసే విధంగా కాదు. అయినా సరే ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నా మీరు జస్ట్ గూగుల్లో ఆర్బీఐ అని టైప్ చేసి వస్తున్న ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇంకొంత డౌన్ సైడ్ కి వస్తే ఈ లోగో కనిపిస్తుందా, ఇది క్లిక్ చేసి ఫైల్ ఏ కంప్లైంట్ క్లిక్ చేసి మీకు జరిగిన విషయాన్ని ఆర్బీఐ కి క్లియర్ గా చెప్తే ఆర్బీఐ వాళ్ళు స్టార్టింగ్ లో చెప్పినట్లు వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారు. తొందరపడి రాంగ్ స్టెప్స్ తీసుకోకండి. నేను చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియాలి. తప్పకుండా షేర్ చేయండి.